నమస్తే, స్పెషల్ స్టోరీకి స్వాగతం. భారతదేశంలో ఉన్న చట్టసభలన్నీ ప్రస్తుతం కోటీశ్వర్లకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారాయి. అసెంబ్లీ, లోక్సభ, రాజ్యసభ ఇలా అవకాశం ఉన్న ప్రతి చోట వారు పాగా వేస్తున్నారు. ప్రధాన పార్టీలన్నీ సంపన్నులకే ఎందుకు బరిలో దించుతున్నాయి? వారికే అధిక ప్రాధాన్యత ఎందుకు ఇస్తున్నాయి? వారి మాటలను పార్టీ అధినేతలు ఎందుకు కాదనలేకపోతున్నారు? తదితర అంశాలను తెలుసుకునే ముందు ఈ స్టోరీ చూద్దాం. పార్టీ రోజువారీ వ్యవహారాలకు, సభలు, సమావేశాలను నిర్వహించడానికి విపరీతంగా ఖర్చు జరుగుతోంది. ఎన్నికలలో అభ్యర్థుల గెలుపు కోసం కూడా కోట్లాది రూపాయల ఖర్చు జరుగుతోంది. దీంతో పార్టీలకు ఆర్థిక అండదండలు తప్పనిసరయ్యాయి. గతంలో పారిశ్రామికవేత్తల నుంచి పార్టీ ఫండ్ రూపంలో రాజకీయ పార్టీలకు ఆర్థిక సాయం లభిస్తుండేది. ఇప్పుడు పరిస్థితి మారింది. పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు నేరుగా రాజకీయాల్లోకి రంగప్రవేశం చేస్తున్నారు. ఖర్చుకు వెనకాడకపోవడం అనే లక్షణం వీరిలో పుష్కలంగా ఉండడంతో పార్టీలన్నీ సంపన్నులకు ద్వారాలు తెరిచాయి. కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ, ఎస్పీ, టీడీపీ, వైఎస్ఆర్సీపీ, టీఆర్ఎస్ ఇలా చాలా పార్టీలు కోటీశ్వర్లకు టికెట్లు కేటాయిస్తున్నాయి. 2009 సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాన పార్టీల నుంచి మొత్తంగా 1205 మంది కోటీశ్వర్లు పోటీ చేశారు. కాంగ్రెస్ నుండి 261, బీజేపీ నుండి 177, బీఎస్పీ నుంచి 147, ఎస్పీ నుంచి 63 మంది అభ్యర్థులు రంగంలో దిగారు. ఈ ఏడాది జరిగే ఎన్నికల్లో ఆ సంఖ్య మరో 30% పెరగనుంది. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలోనే తీసుకుంటే ఎన్నికైన సభ్యుల్లో 55% మంది కోటీశ్వరులే. 2004లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఎంపికైన 543 మంది ఎంపీల్లో 156 మంది కోటీశ్వరులే. 2009 నాటికి వీరి సంఖ్య 315కు చేరింది. చట్టసభల్లో ప్రవేశిస్తున్న కోటీశ్వర్లు తెలుగువారిని పరిశీలిస్తే అనేక ఆశ్చర్యకర విషయాలు వెలుగు చూశాయి. 2004 నుంచి 2014 వరకు అనేక మంది సంపన్నులు అసెంబ్లీలోనూ లోక్సభలోనూ ప్రవేశించి తమ ఉనికిని చాటుకున్నారు. సమాజంలో ఇప్పటికే గుర్తింపు పొందిన వీరంతా రాజకీయ పలుకుబడి పెంచుకునే పనిలో పడ్డారు. 2009 ఆంధ్రప్రదేశ్లో పోటీ చేసిన మొత్తం అభ్యర్థుల్లో 499 మంది కోటీశ్వరులే. వీరిలో 156 మంది విజయం సాధించారు. 2009 ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసి గెలిచిన రాయదుర్గం అభ్యర్థి దీపక్ రెడ్డి ఆస్తి 6,800 కోట్లు. ఎలక్షన్ కమిషన్కు అభ్యర్థులు ప్రకటించిన లెక్కల ప్రకారం చూస్తే 2009 ఎన్నికల్లో బరిలో దిగిన టీడీపీ నేత నామా నాగేశ్వరరావు ఆస్తి 173 కోట్లు. నర్సరావుపేట నుంచి పోటీ చేసిన బాలశౌరి వల్లభనేని ఆస్తి 121 కోట్లు. పెద్దపల్లి నుంచి పోటీ చేసిన జి వివేక్ ఆస్తి 72 కోట్లు ఉన్నాయి. ఇక వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ ఆస్తులు 2009లో 72 కోట్లు ఉండగా 2011లో 445 కోట్లకు చేరింది. టీడీపీలో నామా నాగేశ్వరరావు, సుజనా చౌదరి, సీఎం రమేష్లకు ప్రత్యేక గుర్తింపు ఉంది. అధినేతకు అత్యంత సన్నిహితంగా ఉండే వీరంతా కోటీశ్వరులే. వారి మాటంటే చంద్రబాబుకు మంచి గురి. పార్టీ తీసుకునే అన్ని కీలక నిర్ణయాల్లోనూ చంద్రబాబు వారిని సంప్రదించనిదే ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేని పరిస్థితి. ఇలా దేశవ్యాప్తంగా అన్ని పార్టీల్లోనూ సంపన్నులు చేరి మన దేశ చట్టాలను, శాసనాలను, రాజకీయాలను శాసించే స్థాయికి చేరుకుంటున్నారు. ఇటువంటి పరిణామాలు ప్రజాస్వామ్య మనుగడకు విఘాతం కలిగిస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఉన్న మన దేశంలో చట్టసభలు ఎంతో ప్రాధాన్యతను కలిగి ఉన్నాయి.
ఒకప్పుడు లాయర్లు, రైతు నాయకులు, విద్యావంతులు, సామాజిక స్పృహ కలిగిన వారు ఎక్కువగా ఉండే ఈ సభల్లో అర్థవంతమైన చర్చలు జరిగేవి. ప్రజా సమస్యలపై విస్తృతమైన చర్చలు, వాదోపవాదాలు జరిగేవి. అటువంటిది నేడు ఈ పరిస్థితి భిన్నంగా తయారైంది. చట్టసభల్లో కోటీశ్వరులు ఎక్కువగా ప్రవేశిస్తుండటంతో వారి ప్రయోజనాలకు అనుగుణంగానే వారు వ్యవహరిస్తున్నారు. ప్రజా సమస్యలను గాలికి వదిలేస్తున్నారు. ఇటువంటి స్థితి ప్రజాస్వామ్య మనుగడకు ఆటంకం కలిగించనుంది. ప్రధాన రాజకీయ పార్టీలన్నీ గెలుపు గుర్రాలకే టికెట్లు కేటాయిస్తుండటంతో కోటీశ్వరులకు ప్రాధాన్యం పెరిగింది. చట్టసభల్లో వారి సంఖ్య ఎక్కువగా కనిపిస్తోంది. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం.